పుష్ప 2 వివాదం పైన తీన్మార్ మల్లన్న స్పందించడం జరిగింది. అంటే వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించడం జరిగింది. అలాగే ఆయన ఇంకా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే పుష్ప 2కి బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి, ఆ సినిమా వల్లనే ఇతనికి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి వచ్చిన కలెక్షన్స్లో 10% ఆ బాలుడి కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పారు. సో ఏమంటారు మీరు దాన్ని? 10% ఇవ్వచ్చు, పుష్ప 2 కలెక్షన్ మొత్తం ఆ బాలుడికి ఇవ్వచ్చు అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చెప్పారు కదా, మేము చూసుకుంటాము చెప్పారు. అదే చెప్తున్నా, 10% ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు, పుష్ప 2 కలెక్షన్స్కి వచ్చిన డబ్బులన్నీ ఇవ్వచ్చు. అల్లు అర్జున్ అండ్ ఆ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా పిల్లోడి పేరు మీద రాయొచ్చు, తప్పేమీ లేదు వాళ్ళకి అనిపిస్తే. అవునా? నువ్వెవరు నేనెవరు ఇంతివ్వు అంతివ్వు అని అడగడానికి? వాడెవడు వీడెవడు అంత ఇవ్వు ఇంత ఇవ్వు అని చెప్పడానికి ఎవరికేం హక్కు ఉంది? అది రాంగ్. నీకేంటి కావాల్సింది యాక్చువల్గా? ఇప్పుడు ఈ టైంలో అల్లు అర్జున్ని గిల్లితే రేవంత్ రెడ్డి గారిని నిమరొచ్చు అని నీకు అనిపించింది. ఆయన దృష్టిలో పడాలి ఇట్లా టింగ్ అని. అలా పడడానికి నువ్వు ఎంచుకున్న టాస్క్ ఇది, అది అర్థమైపోతుంది. కానీ నువ్వు ఎంచుకున్న టాస్క్ సక్రమంగా లేదు. బికాజ్ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే దాని లోతు ఏంటో తెలుస్తుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా అందరూ మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుంది? ఏ జర్నలిస్ట్ అయ్యా నువ్వు? ఎక్కడ చదివి వచ్చావు? జర్నలిస్ట్లో పట్ట బొందావా? బొందా ఏమీ లేదు. ఒక ఛానల్లో ఏదో వేషం వేసావు నువ్వు, ఆ వేషాన్ని నలుగురు హి అన్నారు, అయిపోయింది. అబ్బా నాకు ఎంత పేరు వచ్చిందో అని చెప్పేసి అద్భుతంగా నీకు నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. ఎవడి మీద పడితే వాడి మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నావు. యూఆర్ నాట్ అనలైజింగ్ ద సిట్యుయేషన్. ఏమన్నాడు కాదా? మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది, నేను అది బయట చూసా. కాదా జానీ మాస్టర్ అవార్డుని వెనక్కి ఇచ్చేయమని చెప్పింది అల్లు అర్జున్ కాదా? అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ టీంకి లేఖ రాయలేదా? అవార్డు వెనక తీసుకోండి అని చెప్పలేదా? అంటే దాని అర్థం ఏంటి? చెప్పాడు, నా దగ్గరే చెప్పాడు. నేను ఇటు మా వాడు ఇటు కూర్చుంటే మధ్యలో కూర్చొని అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోండి జానీ మాస్టర్ గారు సైన్ చేసి వేసి ఈ ఉత్తరం పోస్ట్ అంటే వీడియో దగ్గర ఉండి వేసాడు. నేషనల్ అవార్డు వాళ్ళు కూడా వీడికే ఫోన్ చేసి మీ ఉత్తరం అందిందండి అల్లు అర్జున్ చెప్పండి, మేము అవార్డు తీసేసుకుంటున్నాము, చాలా బాగా రాశారు ఉత్తరము, రైట్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాదా అంటే దాని అర్థం ఏంటివా? అవును అని అంటే వాడు తెలుసో తెలియకో ఎలిగేషన్ పాస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు నీ మీద కేసు పెడితే ఏం మాట్లాడతావు? సీరియస్లీ డిఫేమేషన్ కేసు బ్రహ్మాండంగా వేయచ్చు, ఒకదాని మీద కదా 100 సార్లు. అది ఎందుకు అలా వాగుతున్నాడో తెలియదు. ఇంకా ఈయన లాస్ట్ టైం ఒక పని చేశాడు, అదేంటంటే ఈ కంట్రీ డిలైట్ పాలోళ్ళు పాపం అందరూ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్ చేయించుకుంటారు, కొంచెం ఇచ్చి ప్లీజ్ మీగడ్ని ఇలా తీసి చూపించే ప్రమోషన్స్. చిరంజీవి గారు ఇప్పుడు పెద్ద బ్రాండ్ అంబాసిడర్, బిగ్ బాస్ కూడా వెళ్ళింది, బిగ్ బాస్ టైటిల్ స్పాన్సర్ అయింది. అప్పుడు వీళ్ళు ఎదిగే క్రమంలో అయితే వీళ్ళు కూడా వెళ్ళి కంట్రీ డిలేటెడ్ అందరికి యాడ్లు ఇస్తున్నారంట, మన ఛానల్ కూడా యాడ్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళారు. కంట్రీ డిలేట్ గారు మాకు యాడ్ ఇస్తారా? ఇచ్చేస్తామండి, పర్వాలేదు. ఎంత ఇస్తారు? ఇంత ఇస్తాం. లేదండి మీరు చిరంజీవికో బాలకృష్ణకో నాగార్జునకో అంటే ఇంత ఇవ్వచ్చు, కానీ తీన్మార్ మల్లన్న ఇక్కడ అసలు మీరు అరే ఎంత ఇవ్వాలి అని వీళ్ళు అడిగారు. ఇంకొకసారి ఇక్కడికి వస్తే కాళ్ళు ఇరగొడతామని వాళ్ళు చెప్పారు. ఇంత చేస్తావా ఉండు, నీ డిలైట్ ఎక్కడ ఉంటుందో అసలు కంట్రీలోనే లేకుండా చేస్తా నీ డిలైట్ని అని చెప్పేసి వీడియోలు చేశాడు. అవి పాలు కాదు విషయం, అసలు అది ఇది అయితే పిల్లలు చచ్చిపోతారని నెగిటివ్ చేశాడు. అంటే నీకు ఇప్పుడు అదే వాడిని నువ్వు అనుకున్న చిల్లర ఇచ్చుంటే అబ్బా కంట్రీ పాలు అసలు తాగి నేను అసలు ఏమైపోయానో కూడా ఇంకో 2-3 వేరే ఫ్యాన్స్ పైన కూడా చేశాడు. నీకేంటి అసలు ప్రాబ్లం? అంటే మీకు యాడ్ ఇస్తే వాళ్ళ గురించి ప్రమోట్ చేస్తున్నావు, వాడు నీకు ఇవ్వను అంటే వాడు నెగిటివ్ చేస్తున్నావు. పోనీ వాడు ఎందుకు ఇవ్వను అంటున్నాడు? ఒక రీజన్ ఏమైనా ఉందా అంటే కాదు, నువ్వు చిల్లర ఎక్కువ డిమాండ్ చేస్తున్నావు. ఆయన కంపేర్ చేసుకుంటున్నాడు, మేము పలానా వాళ్ళకి ఇస్తే ఎంత, ఈయనకి ఇస్తే లేదండి మేము ఇవ్వమని వాళ్ళు నన్ను అంత మాట అంటావా అని చెప్పేసి వాళ్ళ మీద పడ్డాం. చూడు ఈ పరిస్థితి ఇట్లా. అంటే వీళ్ళే ఇట్లాంటి వాళ్ళు అంటే ఈయనను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు? అలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడం మన కర్తవ్యం కాబట్టి మనం మాట్లాడుకుంటాం అంతే. ఎందుకంటే దిస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్. వాళ్ళకి సెన్స్ ఉంటే ఇప్పుడు జర్నలిస్ట్ కాదు కదా, జర్నలిస్ట్ అయ్యాడు అనుకో తనకు ఆ సెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పాను అంటే అల్లు అర్జున్
బాబుని ఎందుకు చూడట్లేరు? ఎంత దూరం ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇంత దూరం జూబ్లీ హిల్స్. అంటే అల్లు అర్జున్ కలిసే వాళ్ళు కూడా ఇక్కడ బాబుని కలవట్లేదు అని. కలవట్లేదు. ఇప్పుడు చూడు, చిన్న ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకూడదు కోర్టు రూల్ ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు ఉంటది, లేదా సాక్షుల్ని బెదిరించినట్టు కేసు కిందకి కూడా వస్తుంది. 1,90,000 పెట్టొచ్చు ఆయన మీద. పోవద్దన్నారు, పోడు. అండ్ మిగతా సెలబ్రిటీలు ఎందుకు వెళ్ళొద్దు అంటే హాస్పిటల్ అది, అక్కడ గందరగోళ వాతావరణం చెయ్యొద్దు. ఓకే, ఇట్లా లేచి చూడ అటో 10 మంది ఇటో 10 మంది వెళ్తే గుండె పగిలి చేస్తారు మామూలుగా ఉన్నోళ్ళు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని. మొత్తం వెళ్ళకూడదు. సో అందుకని చెప్పి వీళ్ళు వెళ్ళట్లా. ఈయనేమో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, నువ్వు పో ఇంకా నయం, నువ్వు వెళ్ళొచ్చుగా, నీకు అంత పట్టింపు ఉంటే. పలానైనా ఆ టాస్క్ చేయాలని నువ్వెందుకు పోరాడుతున్నావు? నీకేంటి అవసరం చెప్పు. అంటే నీ నోరు మోయించడానికి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారేమని ఆశిస్తున్నావా? లేకపోతే ఇచ్చి చావచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఆ ఏడుపేదో ఏడ్చేసి ఎంతో కొంత ఇచ్చి నీ ఇంటికి చావచ్చుగా. అవునా? మరి ఎందుకు ఇంకొకరి మీద పడి ఏడవడం ఎందుకు? వాళ్ళని గిల్లడం ఎందుకు? అంత అవసరమే ఉంది. బికాజ్ నువ్వు ఛానళ్ళు పెట్టుకున్నావు, మాట్లాడుతున్నావు, వార్తలు చెప్తున్నావు, న్యూస్ పేపర్లు పొద్దున్నేసి చిట్ట పైకి కిందికని వార్తలు చెప్పేస్తున్నావు, బాగానే ఉంది. బట్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ బికాస్ యు ఆర్ నాట్ ఎ జర్నలిస్ట్. నువ్వు జర్నలిస్ట్ అయితే ఇంకా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్న వార్తలే కదా రేపు న్యూస్ పేపర్లో వస్తాయి. రేపు పొద్దున న్యూస్ పేపర్ ఎనలైజ్ చేస్తారు. అంటే ఒక రోజు తర్వాతే ఉంటారు వీళ్ళు, ఈ రోజులో ఉండరు. సో ఈరోజు జరిగేవన్నీ వీళ్ళకి ఆలస్యంగా తెలిస్తే దాన్ని వీళ్ళు విశ్లేషించి చెప్పేసరికి ఇంకా ఆలస్యం అయింది, జీవితకాలం లేట్ వీళ్ళు. బికాస్ దే ఆర్ నాట్ ఎ జర్నలిస్ట్. ఏదన్నా అయింది అంటే ఇమీడియట్గా 10 మందికి 10 ఫోన్లు వెళ్ళిపోతే రండి లైవ్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, ఇది అయిపోయింది. ఇది అంత అయిన తర్వాత నిదానంగా నిద్ర లేసి ఇట్లా లేసి పళ్ళు దొంగని పేపర్ చూస్తారు వీళ్ళు. ఓ ఇంత జరిగిందా అని చెప్పి రండిదా అర్జెంటుగా దీన్ని విశ్లేషించి అందరికీ చెప్పాలి. జనాలకు తెలియదు పాపం, ఈ మైండ్ సెట్లో ఉంటారు లేట్ గాళ్ళు వీళ్ళంతా. అసలు జర్నలిస్టులే కాదు, కామన్ సెన్స్ లేదు, బేసిక్ సెన్స్ లేదు, చట్టం న్యాయంలో ఏం జరుగుద్దో తెలియదు, సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. నువ్వు చేసిన నెగిటివ్ ప్రచారానికి ఒక ప్రోడక్ట్కి ఎంత డ్యామేజో నీకు తెలియదు. చాలా డ్యామేజ్ మా ప్రోడక్ట్కి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయనని కొంచెం హై క్లాస్ వాళ్ళు అయితే ఎవరు ఫాలో అవ్వరుగా, చదువుకున్న వాళ్ళు అయితే ఎవరు వీడిని ఫాలో అవ్వరుగా. కాదు కాబట్టి వాళ్ళందరూ కొంటున్నారు. కొన్ని రోజులు ఆపేశారు కూడా వాళ్ళు పాపం. చదువుకున్న ఎవరు ఆపలేదు మా, వాళ్ళకి తెలుసు. ప్రొడక్షన్ ఆపేశారు కదా కొన్ని రోజులు. అది లేదు, అదైంది, వాళ్ళు బాగానే ఉన్నారు, ఏం జరగల. అట్లా ఆపారని కూడా మళ్ళీ వీళ్ళే చెప్పారు, ఏం జరగల. సో తెలివైన వాడు చదువుకున్నాడు ఎవడైతే వీళ్ళని ఫాలో అవ్వరు, వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళని ఫాలో అవుతున్నారంటే వీడికంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎంత కొనొచ్చో కొనరాదు, అమ్మో ఏం కలుపుతారో ఈ పాలల్లో, వద్దులే తెచ్చి ఆ జెర్సీ ప్యాకెట్ లేకపోతే హెరిటేజ్ తెచ్చేసి ఆ కంట్రీ ఎందుకు, మనకు ఆ డిలైట్ ఎందుకు, అవసరం లేదులే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఈ వైన్ షాప్ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు, కొట్లాడుకునే వాళ్ళు, ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళు వీళ్ళే ఉంటారు. కాబట్టి ఈ హై లెవెల్ బ్రాండ్స్కి డ్యామేజ్ అనేది జరగల, సంతోషం. చేసామని వీళ్ళు ఉబ్బితబ్బిబ్బి అయిపోతారు, కానీ వాళ్ళు వాడని వాళ్ళే అని చెప్పేసి వాడతారు అంతే. వీళ్ళ వల్ల ఎవరికి సొసైటీకి అయితే డ్యామేజ్ లేదు, ష్యూర్, బికాజ్ సొసైటీ డజంట్ ఫాలో దెమ్. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ నాలెడ్జ్డ్ పీపుల్, మనుషులు అనుకునే వాళ్ళు అయితే వీళ్ళని ఎవరు ఫాలో అవ్వరు. మరి వీళ్ళ ఫాలోవర్స్ ఎవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. ఇట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఈయన బండి మీద పడి ఏడ్చే బదులు నీ ఏడుపేదో నీ ఛానల్ మీద ఇంకా దేని మీద, ఈ మైండ్ అంతా నీ ఛానల్ మీదే పెట్టుకుసస్తే అది ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇట్లాంటి అడ్డమైన కార్యక్రమాలకు రోడ్డులు ఎక్కి వీధిలో పంచాయతీలు పెట్టడం వేస్ట్ దండగా.